అందరికీ నమస్తే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎర్లీ మార్నింగ్ 8:45కి టైం చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. స్పాట్లోనే ఆయనతో పాటు ఇంకొక నలుగురు కూడా చనిపోయినారు. ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన పిఏ, తర్వాత పైలట్, కో పైలట్, మొత్తం 5 మంది స్పాట్లోనే చనిపోయినారు. ఒక ప్రత్యక్ష సాక్షులు కొన్ని విషయాలు చెప్తున్నారు. బట్ దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిండొచ్చు, ఎందుకు జరిగిండొచ్చు ఇది? ఆయన ముంబై నుంచి, ఆయన కాన్స్టిట్యున్సీ బారామతి, ఆయన ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే అక్కడనే. బారామతిలో ఒక ర్యాలీ, తర్వాత బహిరంగ సభ, జిల్లా పరిషత్ ఎలక్షన్స్కు సంబంధించిన ప్రచారం అది. అందులో పార్టిసిపేట్ చేయడానికి ఆయన పోయిండు. ఈ ప్రమాదం జరిగింది. కానీ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్. చాలామంది దీని మీద సమగ్ర విచారణ జరపాలి, నిష్పక్షపాత విచారణ జరపాలని అడుగుతున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, తర్వాత ఆయన రాజకీయ జీవితం చూస్తే ఈ అనుమానాలు రావడానికి అవే బలమైన కారణాలా అనే దాని మీద మనం క్లారిటీగా మాట్లాడచ్చు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పొలిటీషియన్స్ అన్న తర్వాత ఈ చార్టెడ్ ఫ్లైట్లో తిరగడము, హెలికాప్టర్లో తిరగడము వెరీ కామన్ అయిపోయింది ఈ కాలంలో. మన తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం కదా. పొలిటీషియన్స్ జస్ట్ ఒక 50 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్లు ఇవన్నీ వాడుతున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మన తెలంగాణలో కూడా అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఇంకా మన మినిస్టర్లు, మన ముఖ్యమంత్రి గారు అవసరం ఉన్నా లేకపోయినా ఫంక్షన్లకు, తర్వాత పార్టీ కార్యక్రమాలకు, వాళ్ళ పర్సనల్ కార్యక్రమాలకు కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ప్రజాధనాన్ని అట్లా దుర్వినియోగం చేస్తున్నారు. అది ఓకే. బట్ మహారాష్ట్రలో జరిగిందైతే ఆయన ముంబై నుంచి బయలుదేరిండు. ముంబై మార్నింగ్ బయలుదేరిండు. ఆయన 7:30, 7:45 ఆ టైంకి ఆయన ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చిండు. అసలు నిన్న ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. నిన్న ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యారు. దానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు ఆ మీటింగ్లో. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీటింగ్ సంబంధించి ఆ మీటింగ్లో నిన్న పార్టిసిపేట్ చేసిండు. తర్వాత ఈరోజు ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ప్రచారానికి పాల్గొనేందుకు అజిత్ పవార్ ముంబై నుంచి బయలుదేరిండు. తర్వాత 8:45కి బారామతి ఎయిర్పోర్ట్కి వచ్చిండ్రు. బారామతి ఆయన వచ్చే టైంకి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న విషయం చెప్తున్నాను. నేను కొన్ని నేషనల్ ఛానల్స్లో వీడియోస్ చూసినాను, వాళ్ళు మాట్లాడినాయి. అవి చూసిన తర్వాత వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అది మొత్తం కంట్రోల్ తప్పింది అని చెప్తున్నారు. అది ల్యాండ్ అయ్యే టైంలో కంప్లీట్గా కంట్రోల్ తప్పింది. అది ఇన్బ్యాలెన్స్గా అటు ఇటు వణుకుతూ వచ్చింది. మేము అప్పుడే అనుకున్నాము ఏదో అయ్యింది దీనికని. బట్ దీనిలో అజిత్ పవార్ ఉంటాడు అని మేము అనుకోలేదు. ఎవరో వచ్చింది అనుకున్నాము. అది వచ్చేసి సడన్గా కూలిపోయింది. తర్వాత పేలులో ఒక 2-3 సార్లు పేలులో శబ్దం వచ్చింది, మంటలు వచ్చినాయి. మేము కాపాడే ప్రయత్నం చేసినాము. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, బట్ మేము కాపాడే ప్రయత్నం చేసినాం. కానీ ఆ పేలులకు భయపడి మేము కూడా దూరం వచ్చేసినామని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే, ఇది వచ్చే టైంకి 8:45కి ఫుల్ ఫాగ్ ఉన్నది. ఆ ఫాగులో బహుశా ఆయనకు రన్వే కనిపించకపోవచ్చు. అప్పటికే ఆయన బ్యాలెన్స్ తప్పిండు, పైలట్ చేతిలో లేదు చార్టర్డ్ ఫ్లైటు. అందుకే అది ఇన్బ్యాలెన్స్గా, కామన్గా ఫ్లైట్లు ఎటు దిగుతాయో అటు దిగకుండా ఊగుతూ కిందికి వచ్చింది అనేది కొద్దిమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సరే ఏమైనా కానీ దాని ఒక ప్రైవేటు విఎస్ఆర్ అనే ఒక సంస్థ నడుపుతుందంట. విఎస్ఆర్ వెంచర్స్ అనే సంస్థ నడుపుతుందంట. ప్రతి దగ్గర అవే నడుపుతారు, ప్రైవేట్ వాళ్ళే నడుపుతారు, గవర్నమెంట్ లీజుకి తీసుకొని నడిపిస్తూ ఉంటాయి. ఇదే చార్టర్డ్ ఫ్లైటు 2023లో కూడా ఒక యాక్సిడెంట్ అయిందంట. అదేం యాక్సిడెంట్ అంటే, విశాఖపట్నం నుంచి ముంబైకి కొంతమందిని తీసుకొని పోయినట్టు, ఒక 6 మందిని 7 మందినో తీసుకొని పోతే ముంబై ఎయిర్పోర్ట్లో సేమ్ ఆ రోజు కూడా రన్వే నుంచి కిందికి జారిపోయి ఉరికిందంట. ఉరికితే అప్పుడు 8 మందికి దానిలో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తాకినాయి, ఎవరు చనిపోలే అప్పుడు. బట్ ఇది రెండో యాక్సిడెంట్, ఇదే చార్టర్డ్ ఫ్లైట్కి రెండో యాక్సిడెంట్. ఇప్పుడు మాత్రం ప్రాణాలు పోయినాయి. ఒక డిప్యూటీ సీఎం, ఆయన ఒక హిస్టరీ ఉన్న లీడర్, మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా హిస్టరీ ఉన్న లీడర్. ఆ హిస్టరీయే ఈ ప్రమాదం పైన అనుమానాలకు తావిస్తుందా అనేది ఒక చర్చ ఒకటి మొదలైంది. మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫస్ట్ స్టార్ట్ చేసింది. దీని మీద నిష్పక్షపాత విచారణ జరపాలి, ఏదో కొంత అనుమానాలు కలుగుతున్నాయి అనేది ఆమె కామెంటు. ఇంకా తర్వాత కొద్దిమంది పొలిటీషియన్స్ వీళ్ళు కూడా దీనికి లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ విచారణ కూడా స్టార్ట్ అయింది బహుశా. దానికి ఏం కారణాలు ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే 1999లో ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు. ఎందుకు బహిష్కరించబడ్డాడంటే, ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇట్లాంటి పెద్ద కీలకమైన పదవులకు భారతదేశంలో పుట్టిన వాళ్ళకే అవకాశాలు కల్పించాలని ఒక కొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది 1999లో. తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు ఇంకా 1-2 లీడర్లను, కీలకమైన లీడర్లను సస్పెండ్ చేసింది, బహిష్కరించింది పార్టీ. బహిష్కరిస్తే అప్పుడు వాళ్ళందరూ కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని
ఏర్పాటు చేసిండ్రు. అప్పటి నుంచి కూడా అజిత్ పవార్ కీలకమైన పదవులు ఆయన పోషించిండు. అయితే తర్వాత 2009 నుంచి డిఫరెన్స్ వచ్చింది. 2009లో శరద్ పవార్ను కాదని కొద్దిమంది ఎమ్మెల్యేలను తీసుకొని రాత్రి పోయి ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే డిప్యూటీ సీఎం అయ్యాడు. తర్వాత 80 అవర్స్కే 80 గంటలు అంటే ఆల్మోస్ట్ ఒక 3 డేస్కే ఆ గవర్నమెంట్ బలం లేదని కుప్పకూలిపోయింది. కుప్పకూలిన తర్వాత మళ్ళీ వెనకకు పోయిండు. శరద్ పవార్ 2023లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కూతురు సుప్రియా సూలేకు ఒక కీలకమైన పార్టీ పదవి అప్పచెప్పారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె ఎంపీ కూడా. ఆ పదవి ఇవ్వడంతోనే అజిత్ పవార్ను పక్కన పెట్టేసిండు. అజిత్ పవార్ పక్కన పెట్టేసరికి ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని వచ్చి ఏక్నాథ్ షిండేతో కలిసి మహారాష్ట్రల గవర్నమెంట్ బీజేపీతో కలిసి గవర్నమెంట్ పెట్టేసిండ్రు. తర్వాత మొన్న వాళ్ళ కూటమిలోనే ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అట్లా ఎన్సీపీతో అసలు ఒరిజినల్ ఎన్సీపీనే అయిపోయాడు. కోర్టులో పెద్ద ఇష్యూస్ జరిగినాయి, చాలా ఇష్యూస్ జరిగితే కూడా కోర్టు చాలామంది ఎమ్మెల్యేలు ఈయన దగ్గర ఉన్నారు కాబట్టి ఈయనదే ఒరిజినల్ పార్టీ అని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎన్సీపీకి ఈయననే అధ్యక్షుడు అయిపోయాడు అజిత్ పవార్. శరద్ పవార్ లాస్ట్కి ఎన్సీపీ ఎస్పీ అని పెట్టుకున్నాడు. శరద్ పవార్ అని ఎస్పీ అని బ్రాకెట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి రాజకీయంగా కొన్ని గొడవలు ఉన్నాయి ఆయనకి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్తోనే గొడవలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో జరిగిందా లేకపోతే ఇంకేదైనా ఉగ్ర కోణంలో ఏమైనా జరిగిందా, ఇంకా ఎట్లాంటి కారణాలైనా ఉండొచ్చు అనేది ఒక రకమైన అనుమానం. బట్ దీని మీద కరెక్ట్గా స్పెసిఫిక్ ఏం చెప్పలేరు. ఇప్పుడు దానిలో కాక్పిట్ ఉంటుంది, కాక్పిట్ తీస్తే అసలు ఆ కాక్పిట్లో అన్నీ రికార్డ్ అవుతాయంట. దాదాపు 143 అంశాలు కాక్పిట్లో రికార్డ్ అవుతాయంట. అంటే ల్యాండ్ అవుతున్న టైంలో, ఆ ప్రమాదం జరుగుతున్న టైంలో వెదర్ ఏమున్నది, తర్వాత అప్పుడు పైలట్ ఏం మాట్లాడిండ్రు, కో పైలట్ ఏం మాట్లాడిండ్రు, దానిలో ఉన్న ప్రయాణికులు ఏం మాట్లాడిండ్రు, తర్వాత అప్పుడున్న ఇంజన్ పరిస్థితి ఏంది, అప్పుడున్న వెదర్, లోపల ఉన్న ఏసీ అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లోపల, లేకపోతే ఏమైనా ఇంకా ఏం జరిగింది అనే మొత్తం 143 అంశాలకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఆ కాక్పిట్లో ఉంటాయి. ఆ కాక్పిట్ జరుగుతాయి. చాలా ప్రమాదాలు మనం చూసినాం కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదం చూసినాము, ఇంకా అంతకుముందు చాలామంది ప్రమాదాలు చూసినాము. ఆ ప్రమాదాలు కూడా కాక్పిట్లోనే చాలా విషయాలు తెలుస్తాయి అంటారు. బట్ ఆ కుట్రలు ఏందనేది తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా చనిపోయింది అనేది ఇప్పటిదాకా కూడా తెలియదు. జస్ట్ అది వాతావరణం అనుకూలించక పావురాల గుట్టలో ఆ విమానం కూలిపోయింది, అక్కడ చనిపోయింది రాజశేఖర రెడ్డి, అంతవరకే తెలుసు. కానీ దానిలో ఉన్న కుట్రకోణం ఏంది, దానిలో అసలు ఎవరు కుట్ర చేసిండ్రు, నిజంగానే కుట్ర ఉందా లేదా, కుట్ర చేస్తే కుట్రతో ఎట్లా ప్లాన్ చేసి చంపిండ్రు, ఇట్లాంటివి ఏం తెలియవు విషయాలు, అంతవరకే తెలుసు సమాచారం. ఇక్కడ కూడా అజిత్ పవార్ విషయంలో అయితే ఖచ్చితంగా విచారణ జరపాలి. అసలు విచారణ జరిపితే దీనిలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. అసలు శరద్ పవార్, అజిత్ పవార్ మరి అంత పొలిటికల్ వ్యవహారంలో చెడింది, కానీ ఒకటే కుటుంబం. బట్ అంత ప్రమాదకరంగా శరద్ పవార్ ఆలోచన చేస్తాడా, లేకపోతే ఇంకా వేరే ఉన్న శత్రువులు ఎవరు ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా థర్డ్ పార్టీ ఏమన్నా వేరే థాట్లో ఈ చార్టర్డ్ ఫ్లైట్ను కూల్చేసిండ్రా నిజంగానే, లేకపోతే సాంకేతిక కారణాలతోనో, నిజంగానే రన్వే కనపడకనో, పొగమంచులో ఏం కనపడకనో జరిగిందా, ఇట్లాంటి చాలా రకాల అనుమానాలు కనిపిస్తున్నాయి. అందరూ స్పందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రధానమంత్రి మిగతా అందరు కూడా అందరికీ ఇబ్బందే కదా. పొలిటీషియన్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు హెలికాప్టర్లు, తర్వాత చార్టర్డ్ ఫ్లైట్లు ఇవన్నీ కామన్గా వాడుతుంటారు, వాళ్ళ జీవితంలో అదొక భాగం వాళ్ళు. కానీ వాళ్ళందరూ ఒక్కసారిగా అజిత్ పవార్ చనిపోయిన వార్తతోన అలర్ట్ అయిపోయినారు. నిజంగా ఏం జరుగుతుంది, నిజంగానే అంత భద్రత ఉంటుందా, ఈ పొలిటీషియన్స్ ఏదో సౌకర్యం కోసమో, లేకపోతే లెవెల్ కోసమో, లేకపోతే జనాల ముందు చూపిద్దామనో, కాన్స్టిట్యున్సీలా మనం హెలికాప్టర్ దిగాలనో చాలామంది ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ అది ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు ప్రమాదం అనే దానిలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని ప్రమాదాలు ఒకసారి జరగవు, అన్ని ప్రమాదాలు ఒకలాగా జరగవు. బట్ అజిత్ పవార్ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో మాత్రం ఏదైనా కుట్ర ఉందేమో, కుట్ర కోణం ఉందేమో అన్న ఒక అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి. నేషనల్ మీడియాలో కూడా దీనిలో ఏమైనా కాన్స్పిరసీ ఉందా అన్న యాంగిల్లో చాలా స్టోరీలు నడుపుతూ ఉన్నారు. బట్ కాన్స్పిరసీ ఉన్నా ఇప్పట్లో తేలే అవకాశం ఉండదు. బట్ ఒక మహారాష్ట్రలో, మన పక్క రాష్ట్రమే కదా మహారాష్ట్ర, అంటే మనం ఎక్కడో దూరంగా కూడా లేదు, ఒక డిప్యూటీ సీఎం చనిపోవడం అనేది బాధాకరమైన విషయమే. సేమ్ టైం ఎట్లా జరిగింది అనేది మాత్రం చాలామందికి ఆసక్తి ఉంది. దీన్ని ఎప్పుడు లెక్క తేలుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకు. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.